మనము క్లాస్లో ప్రొసీజర్ చూసాం. ఫార్ములా మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు ఎలా వేసుకోవాలి ఫార్ములా అనేది చూసాం. సో ఈ రోజు మనము ప్రాబ్లమ్స్ చూద్దాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబబిలిటీ కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు యాజ్ యూజువల్ గా నోట్ చేసుకున్నామా? ఫస్ట్ ప్రాబ్లం నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే example 1 problem 1 for a normally distributed variate with mean 1 normally distributed variate with mean 1 comma standard deviation 3 comma find the probabilities that first one 3.43 is less than or equal to x less than or equal to 6.19. Second, minus 1.43 less than or equal to x less than or equal to 6.19. ఆ రెండు ప్రాబబిలిటీస్ కనుక్కోమన్నాడు అమ్మా. ఓకే, ఆ రెండు ప్రాబబిలిటీస్ కనుక్కోమన్నాడు. ఎలా చేస్తాను చూడండి. ఫర్ ఏ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వేరియంట్ మీన్ ఎంతమ్మా 1, స్టాండర్డ్ డీవియేషన్ 3 అంటున్నాడు. అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ లోకి మార్చుకోవాలి దీన్ని. నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వేరియంట్ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ ఫార్ములా ఏంటి? z is equal to x minus mu by sigma. x లలో ఉంది, z లో ఇవి x వాల్యూస్ అన్నమాట, x1 x2 అన్నమాట. అంటే గివెన్ దట్ ఫస్ట్ ప్రాబ్లం రా, గివెన్ దట్ సిన్స్ అని చెప్పి రాయండి. గివెన్ దట్ 3.43 less than or equal to x less than or equal to 6.19. సిన్స్ అని కాకుండా we know that అని రాయండి. సిన్స్ అని కాకుండా we know that అని రాయండి, బెటర్ గా ఉంటుంది. we know that. ఓకే, ఇది విన్నారు కదా. ఇప్పుడు మధ్యలో జెడ్ వచ్చేటట్టుగా చేసుకోండి. అంటే 3.43 మైనస్ మ్యూ బై సిగ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6.19 మైనస్ మ్యూ బై సిగ్మా రాయచ్చా లేదా? ఇట్లా మ్యూ అండి, ఇది మ్యూ 3.43 మైనస్ మ్యూ బై సిగ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6.19 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇది 1 అనుకోండి, we know that అనేది. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 1 x మైనస్ మ్యూ బై సిగ్మా బదులు z సబ్స్టిట్యూట్ చేయండి, స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ లోకి మారుతుంది. therefore 3.43 మైనస్ మ్యూ బై సిగ్మా అలానే ఉంచండి, is less than or equal to z is less than or equal to 6.19 by 19 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ మ్యూ సిగ్మా x మైనస్ మ్యూ బై సిగ్మా బదులు నేను స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ z రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ లోకి మారింది కదా, వాడు ఏమని చెప్పాడు? స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ కి
మీన్ 1 అని చెప్పాడు, స్టాండర్డ్ డీవియేషన్ 3 అని చెప్పాడు. కాబట్టి సిన్స్ మీన్ mu is equal to 1, standard deviation sigma is equal to 3, therefore 3.43 minus 1 by 3 is less than or equal to z is less than or 3 కాదురా ఇది z is less than or equal to 6.19 minus 1 by sigma అంటే 3. దీనంతా మనం సింప్లిఫై చేస్తే 3.43 minus 1 by 3 అదంతా సింప్లిఫై చేస్తే 0.81 వస్తుంది. 0.81 క్యాల్కులేట్ చేసుకోండి. 0.81 ఇది లెస్ దాన్ ఈక్వల్ టు z ఇది లెస్ దాన్ ఈక్వల్ టు అంతేనమ్మా. చూసుకోండి, చూసి నాకు రిప్లై ఇవ్వండి, చెప్పండి నాకు. ఇంతేనా వచ్చేది కాదా? ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీతి చేసావమ్మా. z1 less than or equal to z less than or equal to z2 ఈ ఫామ్ లో ఉంది ఇది. అప్పుడు మనము కంపేర్ చేసుకోవాలి. అంటే z1 z2 రెండు పాజిటివ్ కదా. పాజిటివ్ అయితే ఏంటి ఫార్ములా? ఇప్పుడు మీకు డయాగ్రామేటిక్ గా మళ్ళీ చెప్తాను. ఇంతవరకు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇంతవరకు నోట్ చేసుకున్నాము. ప్రీతి నెంబర్ 504 మా క్లాస్ లో లేవా? సార్ వినిపిస్తుంది నా వాయిస్? లేదమ్మా, ఇప్పుడు వినిపించిందమ్మా. ఆ క్యాల్కులేషన్ చేసేవా? 0.81 ఇది లెస్ దాన్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఈక్వల్ టు 1.73 వచ్చిందా? ఓకే రైట్. సో ఈ విధంగా వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమనేది? ప్రాబిలిటీస్ కనుక్కోమనేది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ z1 లెస్ దాన్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఈక్వల్ టు z2 కనుక్కోవాలి. అంటే ప్రాబిలిటీ ఆఫ్, చూడండి ఇది అరేంజ్ చేస్తున్నాను. క్వశ్చన్ రాసుకున్నారు కదా అందరూ? ఇక్కడ వరకు క్వశ్చన్, ఇది సొల్యూషన్. ఓకే, ఇప్పుడు దేర్ ఫోర్ కంటిన్యూషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ 0.81 less than or equal to z less than or equal to 1.73. Probability of 0.81 less than or equal to z less than or equal to 81 అండి. అది కనిపించలేదు కదా, రాస్తా. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డయాగ్రామ్కి వెళ్దాం. అమ్మా. మీరు చెప్పేటప్పుడే రాస్తూ ఉండాలి, వింటూ ఉండాలి క్లియర్ గా. డయాగ్రామ్కి వెళ్దాం. నిన్న కూడా నేను ఇలానే డయాగ్రామ్ గీసాను. నార్మల్ కర్వ్ ఇలా సిమెట్రికల్ గా ఉంటుంది, బెల్ షేప్డ్ గా. 0 ఉంటుంది, 0.81 1.73 రెండు పాజిటివ్ వాల్యూస్ కదా, ఇటు పక్క ఉంటాయి, ఇటు పక్క ఉండవు. సో ఫస్ట్ 0.81 ఉంటుందా, 1.73 ఉంటుందా? 0.81 ఉంటుంది. తర్వాత 1.73 ఎక్కడో పెట్టుకోండి, జస్ట్ రఫ్ గా ఒక ఐడియా. అంతేగాని 1.73 ఇక్కడ పెట్టి 0.81 అక్కడ పెట్టకూడదుగా. అంటే మనం ఇక్కడ ఈ ఏరియా కనుక్కోవాలండి. టైప్ 1 అన్నమాట ఇది. సరే, దాంతో సంబంధం లేదు, మీరు మళ్ళీ వినండి. ఈ ఏరియా కనుక్కోవాలండి. ఆ ఏరియా ఎలా వస్తుందంటే చెప్తా చూడండి. నేను సింపుల్ గా నేను 0 నుంచి ఏదైనా z వాల్యూ, ఇది z1 అనుకోండి, ఇది z2 అనుకోండి.
జీరో నుంచి ఏదైనా జెడ్ వాల్యూకి ఏరియా ఎంత అవుతుందంటే ఏ ఆఫ్ దట్ జెడ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఈ ఏరియా నాకు కావాలంటే ఈ ఏరియాలో నుంచి ఈ ఏరియాని తీసేస్తాను. నాకేం కావాలి? ఈ ఏరియా కావాలి. మొత్తంలో నుంచి ఇంతలో నుంచి ఈ మొత్తం ఏరియాలో నుంచి ఈ ఏరియా తీసేస్తా. అప్పుడు నాకు ఈ ఏరియా కదా వచ్చేది. ఇదంటే ఏంటి? ఈ మొత్తం ఏరియా ఎలా వస్తుంది? 0 నుంచి 1.73 కాబట్టి ఏ ఆఫ్ 1.73 is equal ఏ ఆఫ్ 1.73 అలా డినోట్ చేస్తారని చెప్పాను. మైనస్ తీసేయాలి కదా, ఏ ఆఫ్ 0 నుంచి లెక్కేసుకోవాలి. 0 నుంచి వచ్చేదే క్యాలిక్యులేషన్ మనకి ఏ ఆఫ్ ఫార్ములా ఏ ఆఫ్ 0.81 తీసేస్తే నీకు ఈ ఏరియా వస్తుంది. అయితే ఏ ఆఫ్ 1.73 అంటే ఏంటి? ఏ ఆఫ్ 0.81 అంటే ఏంటంటే మీకు ఒక A4 పేపర్ షేర్ చేస్తారండి. తర్వాత దానిలో చూసుకోండి ఏ ఆఫ్ 0. అదే ఈ వాల్యూస్ చూడటం ఒక టేబుల్ ఉంటుంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటుంది. అది మీకు ఎగ్జామ్ లో అలౌ చేస్తారు. కనపడుతుంది కదా, ఇలాంటి టేబుల్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి టేబుల్ అండి. ఈ యొక్క సింగిల్ ఈ సైడ్ పేపర్ ఉంది కదా, ఒక సైడ్ పేపర్, ఈ టేబుల్ మాత్రమే. ఈ టేబుల్ మీకు మీరు తీసుకెళ్ళొచ్చు, లేదా ఎగ్జామ్ లో కూడా అలౌ చేస్తారు, లేదా వాళ్ళైనా ఇవ్వాలి. సో మీరు కూడా తీసుకెళ్ళొచ్చు జిరాక్స్ పేపర్. దీంట్లో నుంచి చూసి ఆ వాల్యూస్ రాస్తారు. ఏ ఆఫ్ 1.73, ఏ ఆఫ్ 0.81 వాల్యూస్. 1.73 అంటే ఎక్కడ ఉంటుందంటే నేను చూపిస్తాను. ఏ ఆఫ్ 1.73 వాల్యూ 0.4582 వచ్చింది. 0.4582 ఎలా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. 0.4582 మైనస్ ఏ ఆఫ్ 0.81 వాల్యూ 0.2910. మోరోవర్ దీన్ని సింప్లిఫై చేస్తే 0.1672. ఇది ఆన్సర్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి కూడా మనం ఇలానే డయాగ్రామ్ వేసి చేస్తాం. సరే, ఏ ఆఫ్ 1.73 ఎలా వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఏ ఆఫ్ 1.73 అంటే చూడండి, ఈ టేబుల్ మీకు తర్వాత చెప్తాను. 1.7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. 1.7 నేను ఫిగర్ పెట్టాను కదా, అక్కడ ఉంది 1.7. మనకు కావాల్సింది 1.73 కదా. 73 అంటే ఇక్కడికి కౌంట్ చేయండి. ఇది 0.01, 0.02, 0.03 అంటే ఈ కాలంకి రావాలి. ఈ కాలంలో 1.7 దగ్గర చూడాలి, అప్పుడు 1.73 వస్తుంది. అంటే టోటల్ గా 1.73 నుంచి పక్కకి 3 వాల్యూస్ చూసుకోండి. 1.7 పక్కన ఏముంది? 0.4654, తర్వాత 0.4564, 0.4573, తర్వాత 0.4582 ఉంది చూడండి. ఆ 0.4582 అనేది ఏ కాలంకి సంబంధించిందో తెలుసా? 0.03కి సంబంధించింది కదా. 0.03కి సంబంధించింది. అంటే మీరు ఇలా యాడ్ చేసుకోవాలి. 1.7 ఇటు పక్కేమో 1.7 చూసుకోవాలి. మీకు ఇలా ఉంటుంది టేబుల్. ఇటు పక్కేమో 1.7 చూసుకోవాలి. మీకు కావాల్సిన 1.73 కాబట్టి ఇక్కడ 0.01, 0.02, 0.03 అలా ఉంటాయి. ఈ 1.7 ని 0.03కి యాడ్ చేస్తేనే కదా 1.73 వచ్చేది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమో 1.7 వరకు చూసుకుంటారు, 0.03 ఈ రైట్ సైడ్ ఈ కాలమ్స్ వైజ్ గా చూసుకుంటారు, రో వైజ్ గా 1.7 చూసుకోవాలి. ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ వాల్యూనే 0.4582. అది మీకు అర్థం కాకుంటే అలా నోట్ చేసుకోండి. ఆ వాల్యూనే 0.4582. చెప్పాను కదా మీకు. వెయిట్ డిమ్ గా వస్తుంది. అందుకని ఓకే. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ 1.7, ఐ మీన్ రో వైజ్ గా, కాలం వైజ్ గా 0.03, ఆ రెండింటిని యాడ్ చేసి 1.73 కాబట్టి రో వైజ్ గా 1.7, కాలం వైజ్ గా 0.03 చూసుకొని ఆ ఇంటర్సెక్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది 0.4582. అది ప్రాబిలిటీ, అదే ఏ ఆఫ్ 1.73 వాల్యూ అవుతుంది. ఏ ఆఫ్ 1.73 వాల్యూ అది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఏం కనుక్కోమన్నారు? ప్రాబిలిటీ సెకండ్ వన్,
-1.43 -1.43 less than or equal to x less than or equal to x less than or equal to 6.19 ఇది కనుక్కోమన్నారు కదా. సో ఇప్పుడు దీన్ని కనుక్కోవడం కూడా సేమ్ అది ఎక్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ జెడ్ లెక్క మార్చాలి. అంటే -1.43 మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 6.19 మైనస్ మ్యూ బై సిగ్మా. సో -1.43 రెండు ప్రాబ్లమ్స్ కి కామన్ కదా, మ్యూ వాల్యూ సిగ్మా వాల్యూ. మ్యూ వాల్యూ ఎంత అండి? మీన్ 1 అన్నాడు, వేరియన్స్ 2 అన్నాడా, వేరియన్స్ కాదు స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అంటే, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్. సో ఇది 3 అన్నారు. సో ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అంటే జెడ్ అండి, స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. లెస్ దాన్ ఈక్వల్ టు 6.19 మైనస్ మ్యూ బై సిగ్మా అంటే 1/3. ఇవి సింప్లిఫై చేయండి, ఇవే Z1 Z2 వాల్యూస్. దిస్ ఇంప్లైస్ మళ్ళీ ఈ డయాగ్రామ్ వేసుకోవకండి, ఇది ఫస్ట్ ప్రాబ్లం కి డయాగ్రామ్. దీనికి మళ్ళీ మారుతుంది డయాగ్రామ్. దిస్ ఇంప్లైస్ అవి సింప్లిఫై చేస్తే -0.81 వెయిట్ -0.81 less than or equal to -0.81 less than or equal to z less than or equal to 1.73. So let it be z1 less than or equal to z less than or equal to z2. దీంతో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లం లాగా డయాగ్రామ్ గీసి చేద్దాం, ప్రాబిలిటీ కనుక్కుందాం. ఇంకా మనం ప్రాబిలిటీ కనుక్కోలేదండి. ప్రాబిలిటీ అంటే ఏరియా కనుక్కోవటం. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఏం కనుక్కోవాలి? ప్రాబిలిటీ ఆఫ్, దేర్ఫోర్ రెండో ప్రాబ్లంకి వెళ్ళేది. ప్రాబిలిటీ ఆఫ్ -0.81 less than equal to z less than or equal to 1.73 is equal to 1.73 is equal to జెడ్లలోకి మారిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్ రా, ఇవి x1 x2 అనమాట. x1 less than equal x less than equal x2, z1 less than equal z less than equal z2. ఏ ఫార్ములా ప్రకారం చేసాం? x minus mu by sigma అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ z కాబట్టి దాని ప్రకారం చేసాం. ఇప్పుడు వాల్యూస్ చూసుకోండి. -0.81 అంటే ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా అంటే ఇక్కడ ఉంటుందా, నెగిటివ్ వాల్యూ కాబట్టి -0.81. 1.73 ఇటు పక్క ఉంటుంది, ఎక్కడైనా పెట్టుకోండి, సమ్ ఎక్కడైనా పెట్టుకోండి 1.73. దీనికి మధ్యలో ఉన్న ఏరియా కావాలి మనకు, ఈ ఏరియా కావాలరా. ఈ ఏరియా కావాలి మనకి కదా. ఈ ఏరియా ఎలా వస్తుందిరా? ఇప్పుడు 0 నుంచి లెక్కేసుకోండి. 0 నుంచి 1.73 కలపాలి, 0 నుంచి -0.81 ని కలపాలి. ఓకే, 0 నుంచి 1.73 ని అటు పక్కకి, ఏది రైట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ కి మళ్ళీ -0.81 ని రెండు కలపాలి. రెండు కలపాలంటే is equal to a of 1.73, 0 to 1.73, a of 0 to 1.73 నే a of 1.73 అంటారు. 0 to -0.81 నే కలపాలరా. ఈ పార్ట్ రెండు కలపాల్సింది. a of -0.81 రాయాలి. -0.81 కదా, ప్లస్ ఏ, బట్ a of -0.81 రాయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు తెలియని పాయింట్ అవుట్ వస్తుంది.
ఏ ఆఫ్ 1.73 ప్లస్ ఏ ఆఫ్ 0.81 రాయొచ్చు దీన్ని. ఎందుకంటే సైన్ ఆఫ్ అది కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఎట్లానో అట్లనే ఏ ఆఫ్ మైనస్ 0.81 అంటే ఏ ఆఫ్ 0.81 సిన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ ఆఫ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జెడ్. దేనికైనా కూడా సిన్స్ అని చెప్పేది రాసుకోండి. మైనస్ ఉన్నా కూడా అదే వస్తుందిరా. ఇప్పుడు చెప్పండి ఏ ఆఫ్ 1.73 ఏ ఆఫ్ 1.73 క్రూషియల్ ఇదేరా. ఈ స్టెప్ క్రూషియల్. దీని నుంచి ఇది రాసుకోవడం. ఇంతకుముందు మైనస్ పెట్టా. ఎందుకు పెట్టా? ఇక్కడే ఉంది పార్ట్. దిస్ మైనస్ దిస్ అని చెప్పి చేశాను. డయాగ్రమాటిక్ ఎక్స్ప్రెషన్ చేశాను నేను. సో ఇప్పుడు ఏ ఆఫ్ 1.73 అంటే ఇంతకుముందు కనుక్కున్నాం కదా. ఏ ఆఫ్ 1.73 వాల్యూ 0.4582 న్యూట్ చేసుకున్నామా ఎవరు? ఓకే 0.4582 ఏ ఆఫ్ 1.73 వాల్యూ 0.4582 ప్లస్ ఏ ఆఫ్ 0.81 వాల్యూ ఏ ఆఫ్ 0.81 వాల్యూ 0.2910 పైన వచ్చిన వాల్యూసే 0.2910 కాబట్టి అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 0.7492. ఇవి ఎలా వచ్చాయి అంటే ఏ ఆఫ్ 1.73 వాల్యూ ఇవి రెండు ఎలా వచ్చాయంటే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీకు అలౌ చేస్తారు ఎగ్జామ్ కి. ఆ టేబుల్లో చూసే రాస్తారు. నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించాను. ఓకే దేర్ ఫోర్ ఇది ప్రాబిలిటీ. దీని ప్రాబిలిటీ 0.7492. ఇంతకు ముందు ఎందుకు తక్కువ వాల్యూ ఇప్పుడు ఎక్కువ వాల్యూ వచ్చిందంటే ఇప్పుడు కవర్ అవుతుంది ఎక్కువ ఏరియా. ఇంతకు ముందు కవర్ అయింది తక్కువ ఏరియా. ఒకవైపు కొద్దిగా చాలా ఏరియా కవర్ అయింది చూడండి డయాగ్రామ్ లో. అందుకని ఎక్కువ వచ్చింది 0.7 వచ్చింది. ఇంతకు ముందు 0.1672 వచ్చింది తక్కువ ఏరియా కాబట్టి. ఓకే సో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబిలిటీస్ కనుక్కునే విధానం డయాగ్రామ్స్ నుంచి. అంటే నిన్న చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ప్రాక్టీస్ అవ్వడానికి జనరల్ గా చెప్పాను. మీరు ఆ ఫార్ములాస్ అన్ని బై హార్ట్ చేయబడలేదు కదా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. నేను డయాగ్రామ్ నుంచి ఫార్ములా ఎలా రాస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం మీరు వర్కౌట్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ నార్మల్ వేరియేట్ with mean 30 comma standard deviation 5 find first one probability of 26 less than or equal to capital X less than or equal to 40. Second one probability of capital X greater than or equal to 45. అన్నిటికీ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. నిన్న మీరు చూస్తుంటే అన్నిటికీ ఫార్ములాస్ తెలుస్తాయి ఈజీగా. నిన్నటి క్లాసు ఒకసారి చూస్తే. సో మీన్ 30 మ్యూ స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా ఇజ్ ఈక్వల్ 5 చెప్పారు. దీన్ని మీరు x1 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఈక్వల్ టు x2 అనుకొని z1 లెస్ దాన్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఈక్వల్ టు z2 గా కన్వర్ట్ చేయాలి. అంటే x మైనస్ మ్యూ బై సిగ్మా చేయాలి. మూడింటికి చేస్తే అప్పుడు ఏ ఫార్ములాలు వాడాలో చూసుకొని ఆ టేబుల్ అనేది మీకు పెడతాను. నేను ఇప్పుడు మీ గ్రూప్ లో పెడతాను టేబుల్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ 45 ఉన్నప్పుడు కూడా x మైనస్ మ్యూ బై సిగ్మా రెండింటి ఉన్నాయి కాబట్టి రెండింటికే చేయాలి. అంటే z గ్రేటర్ దాన్ ఈక్వల్ టు z1 ఫామ్ వస్తుంది. z గ్రేటర్ దాన్ ఈక్వల్ z1 ఫామ్. z1 అనేది లెస్ దాన్ కావచ్చు గ్రేటర్ దాన్ కావచ్చు డయాగ్రామ్ లో చూసి దాని ప్రకారం ఏరియా రాయాలి. నేను ఎలా రాయాలో చెప్పాను నేను. కాబట్టి ఈ ప్రాబ్లం మీరు వర్కౌట్ చేయండి. నేను ఇంకో ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం క్వశ్చన్ రాసుకున్నారు కదా.
త్వరగా రాయండి, అరేంజ్ చేస్తున్నాను. షణ్ముఖ్ సార్ రాసావరా ప్రాబ్లము? క్వశ్చన్ రాశాను సార్, ఆన్సర్ రైట్ గా ఆన్సర్ రాసినవా? క్వశ్చన్ రాశాను సార్, ఆన్సర్ చేయలేదండి. ఆన్సర్ తర్వాత చేద్దాం. చేయగలవు కదా? చేస్తా సార్. ఓకే ఓకే, అర్థమైందా ప్రీవియస్ ప్రాబ్లము? అర్థమైంది సార్, అర్థమైంది. నిన్నటి మోడల్ నిన్న మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం అంతే. మోడల్ అవును సార్, ఇది ఎగ్జాంపుల్. ఓకే అవును, అంతే అంతే ప్రాబ్లం ఇది. నెక్స్ట్ నేను ఒక ప్రాబ్లం చెప్తానండి, వెరీ ఈజీ ప్రాబ్లం. ఎస్ రైట్, నేను బ్రీఫ్ గా చెప్తుంటాను, అంటే న్యూమరికల్ గా ఉన్నాయి ఇక్కడ రాస్తాను, మొత్తం రాయను నేను, వర్డ్ టు వర్డ్ రాయను రా, మీరు రాస్తుండండి, నేను చెప్తుంటాను. ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ క్వశ్చన్ రాయండి రా, ఇన్ ఏ శాంపుల్ ఆఫ్, దానికి స్పేస్ వదిలి పెట్టుకొని క్వశ్చన్ రాయండి. ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 1000 cases, in a sample of 1000 cases, in a sample of 1000 cases, the mean of a certain test is, the mean of a certain, CRTIN, certain test, the mean of certain test is 14. Mean of a certain test is 14, and standard deviation is, mean of certain test is 14, and standard deviation is 2.5. మీరు వర్డ్స్ లో రాయండి, and standard deviation is 2.5. Continuation. Assuming the distribution to be normal, assuming the distribution to be normal, assuming the distribution to be normal, అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకోని, ఇంకా ఎక్కడ చెప్పలేదు కదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకోని ఫైండ్ 3 క్వశ్చన్లు ఇచ్చారా వరుసగా, కిందికి రాసుకోండి ఇలా 3 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్ బిట్వీన్ 12 and 15? How many students score between 12 and 15? How many students score between 12 and 15? Next question, how many score above 18? How many score above 18? How many score above 18? Last question, third question, how many score below 18? How many score below 18? Adi question andi, how many score below 18? ఏం లేదా ఇక్కడ వర్డ్స్ లో చెప్పాడు అంతే. బిట్వీన్ 12 and 15 అంటే ఏంటి అర్థం? ఇది క్వశ్చన్ లో రాయకూడదు, మళ్ళీ మీరు ఇప్పుడు రాయద్దు, క్వశ్చన్ కంప్లీట్ అయింది. హౌ మెనీ స్కోర్ బిలో 18 తో క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వినండి ఫస్ట్ కాన్సెప్ట్. ఇది వర్డ్స్ లో చెప్పాడు, బిట్వీన్ 12 and 15 అంటే ఏంటి అర్థము? 12 less than or equal to x less than or equal to 15 అనే కదా. అబౌవ్ 18 అన్నాడు, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అని. బిలో 18 అన్నాడు, x less than or equal to 18, less than or less than equal to, అంత పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, 12 less than or equal to x less than equal to 15 అని ఇది వర్డ్స్ లో చెప్పాడు. ఇది మ్యాథమెటికల్ గా సింబాలిక్ గా, ఇంతకుముందు మనకు సింబాలిక్ గా చెప్తున్నాడు. నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్, ఒకటి నేను చెప్పింది మీరు హోంవర్క్ చేయమన్నది కూడా సింబాలిక్ గానే చెప్పాము. సో ఇప్పుడు వర్డ్స్ లో చెప్పారు, సింబాలిక్ గా మార్చుకొని చేస్తాం అంతే కదా. ఓకే, రైట్ డౌన్. ఫస్ట్ ప్రాబ్లం కి అది దీంట్లో ఒకటోది సొల్యూషన్ ఏంటంటే, ఈ 1000 కేసెస్ తో మీకు ఇప్పుడే సంబంధం లేదు. ఫస్ట్ మీరు ప్రాబిలిటీ కనుక్కొని, ప్రాబిలిటీని 1000 తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ప్రాబిలిటీ కనుక్కోవాలి. సర్టెన్ టెస్ట్ మీన్, ఎస్, మీన్ ఈజ్ ఈక్వల్ టు, మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ 14,
స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా is equal to 2.5 25 కాదు 2.5. therefore we have to find first question ఏం ఫైండ్ అవుట్ చేయాలి, probability of 12 less than or equal to x less than or equal to 15 between 12 and 15 అన్నాడు కాబట్టి అది మీనింగ్ 12 less than or equal to x less than or equal to 15 which is equal to probability of డైరెక్ట్ probability of అని యాడ్ చేసుకుంటున్నారు. 12 minus mu by sigma is less than or equal to capital X minus mu by sigma is less than or equal to 15 minus mu by sigma, that equal to probability of 12 minus mu by sigma is less than or equal to z less than or equal to 15 minus mu by sigma. ఇప్పుడు స్టాండర్డ్ నార్మల్ వేరియట్ లైక్ మారింది, z x minus mu by sigma బదులు z పెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు mu sigma వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. mu ఎంత 14, sigma 2.5, 12 minus 14 by 2.5 less than or equal to z less than or equal to 15 minus 14 by sigma 2.5 which is equal to probability of, దీన్ని సింప్లిఫై చేసుకోండి. 12 minus 14 by 2.5 అంటే ఎంత అంటే minus 0.8 minus 0.8 is less than or equal to z is less than or equal to 15 minus 14 by 2.5 అంటే 0.4 రా. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, x1 x2 వాల్యూస్ పాజిటివ్ అయినప్పటికీ z1 z2 వాల్యూస్ పాజిటివ్ కావాల్సిన అవసరం లేదు. ఫార్ములా దీన్ని బట్టి కాదు, దీన్ని బట్టి మారుతుంది. డయాగ్రామ్ మీరు దీనికి వేయాలి, దీనికి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. పొరపాటున దీనికి వేశారంటే అసలు అది సాల్వ్ కాదు, మీరు ప్రాబ్లం కూడా రాంగ్ అవుతుంది కూడా. సొల్యూషన్ ఆన్సర్. సో ఇవి పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ వచ్చింది చూడండి. రెండు పాజిటివ్ అయినా కూడా మనం అసలు ఫార్ములా కూడా దీన్ని బట్టే కదా, పాజిటివ్ నెగిటివ్ బట్టే కదా ఫార్ములా రాసేది, డయాగ్రామ్ బట్టి ఫార్ములా రాసేది. ఇప్పుడు చూడండి, వీటికి రాయాలి, మీరు వీటిని రిప్రజెంట్ చేయాలి. నౌ we represent z1 is equal to minus 0.8, z2 equal to 0.4 on the curve, on the normal curve మీద చూపిస్తా చూడండి. రైట్, మైనస్ 0.8 లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, నెగిటివ్ పార్ట్ కదా. ఇక్కడ 0.4 ఇందా చేసాం కదా ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం లో సెకండ్ బిట్ ఇక్కడ 0 ఉంటుంది అనుకోండి. z1 ఒకటి, z2 అనుకోండి రా, మీ ఇష్టం అది. z1 చిన్నది అనుకోండి, ఎప్పుడైనా z2 పెద్దది అనుకోండి. therefore probability of minus 0.8 less than or equal to z less than or equal to 0.4 equal to ఏమవుతుంది ఫార్ములా ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు గీసారు కదా, దీనికి లైన్లు గీసుకోండి. ఇట్లా గీసుకుని ఏరియా మొత్తం కావాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా ఏమవుద్ది, ఈ రెండు ఏరియాలు కలపాలి మనం. ఈ ఏరియా కలపాలి, ఈ ఏరియా కలపాలి. రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా అంటే ఈ ఏరియా కలుస్తుంది, ఈ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇలా పెట్టాను చూడు, రెండు ఫింగర్స్, ఏ ఆఫ్ 0.4 అని, 0 నుంచి క్యాల్కులేషన్, ఏ ఆఫ్ 0.4 కలపాలి, ప్లస్ ఏ ఆఫ్ 0 నుంచి మైనస్ 0.8 వరకు అంటే ప్లస్ ఏ ఆఫ్ మైనస్ 0.8. ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, తెలిసిన వాళ్ళు కూడా మైనస్ బయటకు వస్తుంది కదా, ఏ ఆఫ్ 0.8 అని రాస్తారు. మైనస్ ఏ ఆఫ్ 0.8 రాయకూడదు. ఇంతకుముందే నేను ఫార్ములా చెప్పాను ఏమని, ఏ ఆఫ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జెడ్ ఓన్లీ. సో ఏ ఆఫ్ 0.4 ప్లస్ రాస్తాం ఏ ఆఫ్ 0.8. సిన్స్ రాసుకోండి, ఏ ఆఫ్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జెడ్ అని, అది ఫార్ములా. ఏ ఆఫ్ మైనస్ జెడ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జెడ్. సో ఇప్పుడు ఏరియా
సిన్స్ a of minus z is equal to a of z. a of 0.4 ఆ టేబుల్లో చూస్తే మీరు a of 0.4 మీకు మళ్ళీ చూపిస్తా చూడండి టేబుల్స్ ఒకసారి. a of 0.4 అని చెప్పాడు అంతే. ఇంకా మీరు రో వైజ్ గా చూస్తే సరిపోద్ది, కాలం వైజ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి అమ్మా, a of 0.4 a of 0.4 దగ్గర పక్కనే ఉన్న వాల్యూ చెప్పండి. అదే 0.41 అన్నాను అనుకో, అప్పుడు 0.4 అన్నాను కాబట్టి 0.1554 చెప్పండి. అదే 0.41 వచ్చింది అనుకో అక్కడ 0.1591 చెప్పాలి. అదే 0.42 వస్తే ఇక్కడ రో వైజ్ గా 0.4 చూస్తూ కాలం వైజ్ గా ఈ 0.02 చూడాలి. ఎప్పుడు 0.42 వచ్చినప్పుడు, అంటే అప్పుడు మీరు 0.1628 చెప్పాలి. కానీ ఇప్పుడు 0.4 అన్నాను కాబట్టి పక్కనే ఉన్న వాల్యూ 0.1554 చెప్పండి చాలు. ఓకే, 0.1554 ప్లస్ a of 0.8 అంటే 0.2881. ఆ విధంగానే చూసి చెప్తే దట్ ఈక్వల్ టు టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే మీకు ఎంత వస్తుందిరా టోటల్ చేస్తే 0.4435. నోట్ చేసుకోండి, 0.4435. నెంబర్ 42 కుసుమ. ఎవర్రా? సార్ ఏం కుసుమ, అర్థమవుతున్నాయా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్? అర్థమవుతున్నాయి సార్. నిన్న క్లాస్ కి రానట్టుంది. నిన్న వచ్చాను సార్, కట్ అయింది సిగ్నల్ లేక. సరే, ఇంకా నిన్న మళ్ళీ క్లాస్ కి వస్తేనే ఈ రోజు అర్థమవుతాయమ్మా. లాస్ట్ లా కట్ అయింది సార్. ఓకే, రైట్. అర్థమవుతున్నాయి కదా ఈ రోజు క్లాస్? చూసుకో, తర్వాత వీడియో షేర్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్లో వీడియో షేర్ చేస్తున్నా కదా. చూస్తున్నాను సార్. రైట్. శ్వేత ఏమన్నా డౌట్ అమ్మా? A3 డౌట్ ఉంటే అడగమ్మా. లేదు సార్. రైట్, నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం చేద్దాం రా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్. దీంట్లో ఫినిష్ కాలేదండి, ఇంకా మర్చిపోయినా, ఫినిష్ కాలేదు. 1000 కేసెస్ అన్నాడు కదా, ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 1000 కేసెస్ కదా. దేర్ ఫోర్ నెంబర్ అడిగింది, ప్రాబిలిటీ కాదురా, ప్రాబిలిటీ కాదు అడిగింది, నెంబర్. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్, దీని కంటిన్యూషన్ రా, ఫస్ట్ దానికి కంటిన్యూషన్. దీంట్లో 3 క్వశ్చన్ కదా, ఫస్ట్ దానికి కంటిన్యూషన్. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్ between 12 and 15 is 1000 into 1000. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పారా శాంపుల్ ఆఫ్ 1000 కేసెస్ అని. 1000 into ప్రాబిలిటీ రాస్తాను, ఫార్ములా కూడా రాస్తాను. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇంటూ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇంటూ probability, it's equal to 1000 into రాయిది 1000 నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇంటూ ప్రాబబిలిటీ అని రాసుకోండి. మీరు వరుసగా రాసుకోండి, రో వైజ్ గా, కింద రాయకుండా, నేను రాసినట్టే రాయకుండా. 1000 ఇంటూ ప్రాబిలిటీ ఎంత వచ్చింది? 0.4435 వచ్చిందిరా. అప్పుడు 443.5 అవుద్ది కదా ఇంటూ 1000 అంటే 444 443 ఏదో ఒకటి రాయండి. ఎందుకంటే స్టూడెంట్స్ కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హాఫ్ ఉండరు కదా, 443.5 అట్లా డెసిమల్ లో ఉండరు కదా. బట్ దట్ ఈక్వల్ టు 4.443 అప్రాక్సిమేట్లీ.
ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి మళ్ళీ మీరు డౌట్ పెట్టుకున్నారు 443.5 కదా అని. ఓన్లీ టు హ్యావ్ డౌట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నారంటే, సెకండ్ క్వశ్చన్ నేను చెప్తాను, మూడోది మీరు చేయండి రా, లేకపోతే మూడోది చెప్పంటారా? సెకండ్ది చెప్తానులేండి. హౌ మెనీ స్కోర్ అబౌవ్ 18? హౌ మెనీ స్కోర్ అబౌవ్ 18? ప్రాబిలిటీ కాదు అడిగింది, నంబర్, అందుకని లాస్ట్ మల్టిప్లై చేయాల్సి వచ్చింది. అబౌవ్ 18 అంటే ఫస్ట్ మీరు we first find probability of x greater than 18. x greater than 18 మనం x అంటే మామూలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ నార్మల్ వేరియేటింగ్ మార్చుకోవాలి. ఎందుకంటే మనకు టేబుల్ అంతా వాల్యూస్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవి. ప్రాబిలిటీ ఆఫ్ x మైనస్ మ్యూ బై సిగ్మా, ఒకటి ఉంటే ఒకదానికే మారుస్తాం. ఈజ్ గ్రేటర్ దాన్ 18 మైనస్ మ్యూ బై సిగ్మా, which is implies equal to probability of z రా ఇది. z గ్రేటర్ దాన్ 18 మైనస్ మ్యూ బై సిగ్మా అంటే 18 మైనస్ మ్యూ అంటే ఎంత, సిగ్మా అంటే ఎంత, సబ్స్టిట్యూట్ చేయండి. 14 2.5 కదా, 18 మైనస్ 14 బై 2.5 అంటే చేస్తే ఎంత వస్తుంది, 1.6 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ z గ్రేటర్ దాన్ 1.6 వస్తుంది. ఇప్పుడు దీన్ని z1 అనుకోండి, డయాగ్రామ్ గీయండి రా, నేను చెప్పా ఇదంతా డయాగ్రామ్ డ్రా చేయండి. z గ్రేటర్ దాన్ 1.6, 1.6 అంటే నెగిటివా పాజిటివా? పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి 1.6. అంటే అంతకంటే ముందు నార్మల్ కర్వ్ ఇలా డ్రా చేసుకోండి, బెల్ షేప్డ్ కర్వ్. ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ కూడా అలా ఉండాలిరా, నేను రాంగ్ గా గీసిండొచ్చు. ఇది సిమెట్రిక్ అన్నమాట, సిమెట్రిక్ అబౌట్ దిస్ యాక్సిస్, x యాక్సిస్. ఇక్కడ ఎలా ఉందో షేప్ ఇక్కడ కూడా అలానే ఉండాలి. సో 1.6 అక్కడ పెట్టుకున్నాను రా, గ్రేటర్ దాన్ ఉండబట్టి కాదు, 1.6 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ తీసుకోండి ఫస్ట్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ సింబల్ చూడండి, గ్రేటర్ దాన్ కదా, గ్రేటర్ దాన్ అంటే అటు పోవాలా ఇటు రావాలా? గ్రేటర్ దాన్ అంటే 1.6 కి ఆ పక్కకి వెళ్ళాలి, ఇటు పక్క రావాలండి. షణ్ముఖ్ అంటే 1.6 కి లెఫ్ట్ కి వెళ్ళాలా రైట్ కి వెళ్ళాలా? నేను ఇప్పుడు ఏరియా రైట్ సైడ్ రైట్ సైడ్ కి వెళ్ళాలి అంటే ఈ ఏరియా కావాలి నాకు. ఎస్, ఇప్పుడు ఈ ప్రాబిలిటీ ఎలా వస్తుందంటే ఈ ఏరియా కావాలి కదా, ఇది మొత్తం ఎంత 0.5, ఇది మొత్తం 0.5. అఫ్ కోర్స్ మనకు దీంతో సంబంధం లేదు, ఇప్పుడు దీంతోనే సంబంధం. ఈ మొత్తంలో నుంచి ఈ 0 to 1.6 అంటే మెజర్ చేస్తే ఎలా చేయాలి? ఇది మెజర్, ఇది ఎంత వస్తుంది, ఇది ఎలా వస్తుంది, వైట్ స్పేస్ మొత్తం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ ఏరియా ఈజ్ నథింగ్ బట్, బాగా చూడండి అమ్మా, ఈ ఏరియా ఈజ్ నథింగ్ బట్ దిస్ ఏరియా మైనస్ దిస్ ఏరియా. మొత్తము ఏరియాలో నుంచి ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఏరియాలో నుంచి ఈ ఏరియా తీసేస్తే ఈ ఏరియా వస్తుంది నాకు, మొత్తం ఏరియాలో నుంచి ఈ ఏరియా తీసేస్తే ఈ ఏరియా వస్తుంది. కాబట్టి మొత్తం ఏరియా 0.5, దాంట్లో నుంచి ఏరియా తీసేయాలి. ఈ ఏరియా అంటే ఏమని చెప్పాను, 0 to 1.6 అంటే ఏ ఆఫ్ 1.6 అని. కాబట్టి ఇస్ ఈక్వల్ టు 0.5 మైనస్ ఏ ఆఫ్ 1.6. అది మీకు రావాలి, ఇది రాకపోతే ఏమి రాదు మీకు. ఇంకా ఇదే మెయిన్, దీనికోసమే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం నిన్న ఈ రోజు. సో 0.5 మైనస్ తెలియకపోతే మళ్ళీ తెలుసుకోండి, 0.5 మైనస్ ఏ ఆఫ్ 1.6. వీడియో ఉంటుంది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ రిపీటెడ్ గా చూడండి. ఏ ఆఫ్ 1.6 0.5 లో నుంచి ఏ ఆఫ్ 1.6 టేబుల్ నుంచి వస్తుంది. ఏ ఆఫ్ 1.6 టేబుల్ నుంచి ఎంత వచ్చిందంటే 0.4452, 0.4452, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5 లో నుంచి 0.4452 తీసేస్తే 0.0548. వెరీ గుడ్, 0.0548. ఇదిరా, ఇదేంటిది ప్రాబబిలిటీ. నేను అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, హౌ మెనీ స్కోర్ అబౌవ్ 18. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి ఎంత అవుతుంది షణ్ముఖ్? ఇంటూ 1000 చేస్తే ఎంత అవుతుంది? మల్టిప్లై చేస్తే చూసే చెప్పొచ్చు కదా, అర్థం వస్తుంది సార్. అవునమ్మా, స్క్రీన్ ఇప్పుడు ఎందుకు లేదురా. 54.8 సార్. దాని ఏం రాద్దాం, అంటే రాద్దామా? 55 సార్. 55 రాసుకుందాం, ఎందుకంటే 0.8 ఉంది కదా. 50 ఎస్ 5 రాసేద్దాం. ఎస్, therefore నేను ప్రతిసారి ఫార్ములా రాయటల్లా, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇంటూ ప్రాబిలిటీ అని రాయటల్లా, డైరెక్ట్ గా రాస్తున్నా. therefore the number of
students who score above 18 is 1000 into 0.0548, which is equal to 54.8, which is equal to 55 approximately. మ్యూట్ చేసుకోండి అమ్మ, ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ ప్రాబబిలిటీ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట, యూజింగ్ దట్ కర్వ్. ఇలా నేను ఒక ప్రాబ్లం చెప్తాను, హోంవర్క్ చేయండి. సేమ్ ఇదే మోడల్ రా, సేమ్ ఇదే మోడల్, ఏం చేంజ్ లేకుండా ఒక ప్రాబ్లం చెప్తాను, హోంవర్క్ చేయండి. మా స్క్రీన్ షాట్ తీసుకున్న మా అటెండెన్స్ నాకు పెడుతున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి, పెట్టేవాళ్ళు 2 సెక్షన్ల వాళ్ళే, మీ సెక్షన్ వరకే అని కాకుండా 2 సెక్షన్ల వాళ్ళే తీసుకొని పెట్టండి మన తర్వాత. ఎస్, ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయాలరా, నోట్ చేసుకోండి. ఇఫ్ ద మాసెస్ ఆఫ్ 300 స్టూడెంట్స్ ఆర్ ఏఆర్ఈ, ఇఫ్ ద మాసెస్ అంటే అది వాళ్ళ వెయిట్, MASSES, ఇఫ్ ద మాసెస్ ఆఫ్